country with their again 2 o'clock. Yes, I open if you don't want like this. హాయ్ అండి. ఫంక్షన్ నుంచి వచ్చేసాం కదా, వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. దీంట్లో ఏమేమి ఇచ్చారు ఏంటో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చూసేద్దాం, వచ్చేసారు. హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. అందరు బాగున్నారా? ఇది వచ్చేసి మా స్కూల్లో థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. చెప్పాను కదా ఈఎస్ఎల్ ఇంగ్లీష్ లెర్నింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యానని. అక్కడ వచ్చేసి పాట్లాక్ జరుగుతుందండి థ్యాంక్స్ గివింగ్ డే. నేను అసలు ఏమేం కర్రీ తీసుకెళ్ళాను, అందరు ఏం తీసుకొచ్చేసారు ఫుడ్, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసేస్తాను. అసలు ఈ థ్యాంక్స్ గివింగ్ డే అంటే ఏంటండి? షాపింగ్ చేయాలి, ఏదైనా డీల్లో వస్తుందేమో చూడాలి, ఇండియా వాళ్ళకి ఏం పంపించాలి, ఇదే కదా మనం ఆలోచిస్తాము. అలాగే ఇండియాలో ఉండే వాళ్ళు కూడా ఏం అడుగుతారు, ఇది డీల్లో ఉందా, అది డీల్లో ఉందా అని అడుగుతూ ఉంటారు. కానీ అసలు ఈ థ్యాంక్స్ గివింగ్ పండగ అంటే ఏంటి, దీన్ని ఎందుకు జరుపుకుంటారని మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి. ఇవాళ మీతో ఈ థ్యాంక్స్ గివింగ్ డే గురించి కొన్ని విషయాన్ని అయితే షేర్ చేసుకుంటూ మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఆల్రెడీ ఇది మాకు ఈ ఈఎస్ఎల్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, అందుకని చెప్పేసి అయ్యో నాకు కొన్ని తెలిసిని మీతో షేర్ చేస్తున్నాను. ఈ థ్యాంక్స్ గివింగ్ డే అమెరికాలో ఎవ్రీ ఇయర్ నవంబర్ లాస్ట్ గురువారం వస్తుంది చూసారా, అదేనండి లాస్ట్ 4th థర్స్డే. ఆ రోజున థ్యాంక్స్ గివింగ్ డే ని జరుపుకుంటూ ఉంటారు. అదే కెనడాలో అనుకోండి అక్టోబర్ 2 మండే రోజు వచ్చిందంట. అదే జర్మనీలో అక్టోబర్ 1 సండే రోజు వచ్చిందంట. వివిధ దేశాల్లో వివిధ డేటులతో అయితే జరుపుకుంటూ ఉంటారండి. న్యూయార్క్ లో కూడా చాలా బాగా జరుపుకుంటారండి ఈ ఫెస్టివల్ ని. ఇది వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ డిన్నర్ పార్టీ అంటండి. ఇది ఇయర్లీ ఒక ఫీస్ట్ లా కాకుండా ఒక బఫే లాగా ప్రిపేర్ చేసుకుని పార్టీ చేసుకుంటూ ఉంటారంట. అలాగే యూరప్ నుండి యుఎస్ఏకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ ప్రజలంట ఆ ఫుడ్ ని వాళ్లే ప్రిపేర్ చేసుకొని, అంటే పండించుకునే వాళ్ళంట, ఒక పంటలాగా వేసుకొని పండించుకొని ఇయర్లీ వన్స్ అన్ని రకాల పండించిన ఫుడ్ ని ప్రిపేర్ చేసుకొని అందరూ కలిసి డిన్నర్ చేసేవాళ్ళంట. దీనికి వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ హార్వెస్ట్ అని పేరు కూడా పెట్టుకున్నారంట. అలాగే వాళ్ళు లాస్ట్ ఇయర్ జరిగిన ఆనందాలు, బాధలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారంటండి. అందుకే దీనికి థ్యాంక్స్ గివింగ్ అని పేరు పెట్టారంట. అదేనండి, డిన్నర్ చేస్తా కూర్చొని వాళ్ళ పాత విషయాలు, మెమరీస్ మాట్లాడుకోవడానికి ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ డేని ఇలాగా ఒక డేగా పెట్టుకొని సెలబ్రేషన్ లా చేసుకుంటున్నారండి. చాలా బాగుంది కదా. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి, చెప్తాను. ఈ లోపల మా క్లాస్మేట్స్ వాళ్ళందరినీ చూసేసేయండి. ఇదంతా మా క్లాస్ వాళ్ళండి. మా ఫ్రెండ్స్ ని పరిచయం చేద్దామని ఆ స్టోరీ కొద్దిగా ఆపాను. ఇదిగో ఇట్లాగా బెంచెస్ వేసుకొని కూర్చుంటాం. ఇక్కడ అన్ని లెవెల్స్ వాళ్ళని కలిపేస్తారండి. ఇది వచ్చేసి మాకు ఈవినింగ్ క్లాసులు అయ్యేసరికి అసలు చాలా కొద్దిగా మందే ఉన్నారండి. అదే మార్నింగ్ సెక్షన్ అనుకోండి, అసలు ఆ బెంచులు, ఆ బల్లలు, ఆ కుర్చీలు కూడా సరిపోవన్నమాట. ఇదిగో థ్యాంక్స్ గివింగ్ డే కి పైన బోర్డు లాగా చూసారు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మాకు. సరే మరి థ్యాంక్స్ గివింగ్ డే గురించి మళ్ళీ చెప్తాను. మళ్ళీ బ్లాక్ ఫ్రైడే వీటన్నిటి గురించి చెప్పకపోతే ఎట్లాగా, అందుకని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి. ఈ థ్యాంక్స్ గివింగ్ డే గురువారం స్టార్ట్ అయిద్దని చెప్పాను కదండి. తర్వాత రోజు వచ్చేది ఫ్రైడే కదా, దాన్నే బ్లాక్ ఫ్రైడే అంటారండి. ఆ రోజైతే ఫిజికల్ షాపింగ్ స్టోర్స్ అయితే ఫుల్ ఆఫర్స్ తో బాగా నడుస్తాయండి, మంచి డీల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రోజు షాపింగ్ చేసుకునే వాళ్ళకి పండగనే చెప్పాలి. నెక్స్ట్ ఆన్లైన్ ఆఫర్స్ వచ్చేసి మండే పెడతారండి. అవి సైబర్ మండే అని కూడా అంటారు. ఆన్లైన్ లో కూడా మీకు ఆఫర్స్ చాలా పెడతారనమాట ఈ థ్యాంక్స్ గివింగ్ డే కి. చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ ఆన్లైన్ లోనే తీసేసుకున్నారండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ మండే కల్లా క్రిస్మస్ షాపింగ్ ని మొత్తం ఫినిష్ చేసేసుకుంటారండి. ఇక్కడ మీకు బ్లూ పేపర్ మీద ఏదో రాసినట్టు చూపిస్తున్నాను కదా, దాని గురించి చెప్తాను. అది అక్కడ మీకు ఒక కోడి సింబల్ కనపడుతుంది కదా, దాన్నే టర్కీ అని పిలుస్తారండి ఇక్కడ వాళ్ళు. అసలు ఇదే వన్ ఆఫ్ ద ఫేమస్ అన్నమాట థ్యాంక్స్ గివింగ్ డే కి ఫుడ్ లో. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. మనం ఎవరికి థ్యాంక్ఫుల్ గా ఉన్నామో అక్కడ మనం రాసి అక్కడ అంటించాలండి. అందరు అంటించారు చూసారా. ఇంకా అందరూ డిన్నర్ కి రెడీ అయిపోయారండి.
ఇంకా అందరు డిన్నర్ కి ప్లేట్ పట్టుకొని చూసారా లైన్ లో నుంచొని ఎవరికి ఇష్టం వచ్చిన ఫుడ్ వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఈ డిన్నర్ లో స్పెషల్ ఫుడ్ టర్కీ అండి. మన దగ్గర గిన్నె కోడి అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. దీన్ని కుక్ చేయడానికి 4 hours పైనే పడుతుందండి. ఇదేనండి టర్కీ. దీన్ని మా స్కూల్లో వాళ్ళే ప్రొవైడ్ చేశారండి, మేము ఎవరిని తీసుకురాలేదు. కొన్ని లక్షల టర్కీ కోళ్లను ఒకేసారి కుక్ చేయటం ఇది ఒక రికార్డ్ అని చెప్తుంటారంటండి. ఆ రోజు అయితే చాలా టర్కీ కోళ్లను కట్ చేస్తారంట. దీంతో పాటు స్మాష్డ్ పొటాటోస్, కాన్బెర్రీ సాస్, స్వీట్ పొటాటోస్, మాక్రోనీ, చీజ్, పంప్కిన్ పై, యాపిల్ పై, ఇలా చాలా పెద్ద లిస్టే ఉందండి ఫుడ్ విషయంలో. మీకు ఇక్కడ చూపిస్తున్నా చూసారా, ఇది వచ్చేసి చైనా వాళ్ళు జపనీస్ తీసుకొచ్చారంటండి. ఒక ఆకులో కార్న్ ఉంటుంది కదండి, దాని పైన తోలు ఉంటుంది కదా, దాంట్లో దీన్ని చికెన్ ని స్టీమ్ చేసి తీసుకొచ్చారంటండి. ఇది వచ్చేసి రైస్ బాల్ అండి, స్టిక్కీ రైస్ బాల్ అంటారు కదా, అట్లాగనమాట. సరే అని చెప్పి దీన్ని కూడా టేస్ట్ చూసాను. ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఉన్నాయండి. అదను ఇది ఏమంత నాకు నచ్చలేదు. తర్వాత షూషి తెచ్చారండి. షూషి చాలా బాగుంది. అసలు ముందు మనం ఈ టర్కీని టేస్ట్ చూద్దామని చెప్పేసి ఒక పీస్ అయితే పెట్టుకున్నాను, కానీ అస్సలు నా వల్ల కాలేదండి. దీంట్లో కూడా ఉప్పు కారాలు ఏమీ లేవు. ఉడకబెట్టి అక్కడ పీసెస్ కట్ చేసి పెట్టినట్టున్నారు. ఇంకా అదొక్కటే తీసుకున్నాను. హామ్ జోల్ అయితే అస్సలు వెళ్ళలేదండి నేను. సరే ఈ ఫుడ్ ను కూడా ట్రై చేద్దామని అన్ని ట్రై చేసా, గానీ కొంచెం పర్లేదు, బానే ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేషన్స్ అండి ఈఎస్ఎల్ లోనే. ఇంకొక విషయం అండోయ్, యుఎస్ ప్రెసిడెంట్ అంట వైట్ హౌస్ లో ఇయర్ డిన్నర్ ప్లాన్ చేస్తుంటారు కదండి థ్యాంక్స్ గివింగ్ డే కి. ఆ రోజు అంటే టర్కీని అయితే అస్సలు చంపరంటండి. ఆ టర్కీని తీసుకొచ్చి ఇంకా ప్రేమగా చూసుకుంటూ వేరే డిషెస్ తో వాళ్ళంతా సెలబ్రేషన్ చేసుకుంటారంట, కానీ టర్కీని అయితే చంపకుండా ఆ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటారంటండి. చాలా బాగుంది కదా ఇది కూడా వినడానికి. అలాగే న్యూయార్క్ లో కూడా ఫేమస్ మెస్సీ థ్యాంక్స్ గివింగ్ డే అని అంటారంటండి. ఆ రోజు కాస్ట్యూమ్స్, బెలూన్స్ తో అసలు చాలా ఎవ్రీ ఇయర్ ఆనవాయితీగా జరుపుకుంటూ ఉంటారంట ఈ ఫెస్టివల్ ని. అలాగే మన అందరికి తెలిసిన జింగిల్ బెల్ సాంగ్ పాడుకుంటుంటాం కదా, అది మనం క్రిస్టమస్ కే పాడుకుంటాం కదండి. ఇది వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ డే కి రాశారంట, కానీ అందరూ వాడుకలో వచ్చేసి క్రిస్మస్ కి పాడుకుంటూ ఉన్నారంటండి ఈ సాంగ్. ఇదండి థ్యాంక్స్ గివింగ్ డే కి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న కొన్ని నాకు తెలిసినవి అయితే మీతో చెప్పానన్నమాట. ఎవరికి తెలియదు కదండి, కొంతమందికి కూడా మన ఇండియాలో మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ థ్యాంక్స్ గివింగ్ డే అసలు ఎందుకు చేసుకుంటారు అమెరికాలో అన్న విషయం కూడా చాలా వరకు తెలీదు. అలాంటి వాళ్ళందరికీ నా వీడియో ద్వారా వాళ్ళందరికీ తెలియచేద్దామని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని మీ అందరికి ఇట్లాగా చెప్పడం జరిగింది. దీంట్లో ఏమన్నా నేను తప్పులు చెప్పుంటే సరి చేసుకుంటాను, కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి నాకు. నేను పన్నీర్ కర్రీ తీసుకొచ్చానండి ఈ థ్యాంక్స్ గివింగ్ డే కి. దాంట్లోకి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వెజ్ బిర్యానీ చేసుకొచ్చింది కాంబినేషన్ గా. ఇదండి థ్యాంక్స్ గివింగ్ డే గురించి. ఇందాక మనం అంతా థ్యాంక్స్ గివింగ్ డే గురించి చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి ఈ ప్రోగ్రాము మల్టీ కల్చరల్ నైట్ అండి. ఇది విలేజ్ వర్క్స్ స్కూల్లో జరిగింది. ఈ మల్టీ కల్చరల్ నైట్ అనేది స్కూల్స్ లో, హాస్పిటల్స్ లో, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో చాలా వరకు చేస్తూ ఉంటారంటండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి అన్ని దేశాలు అంటే అన్ని కంట్రీస్ వాళ్ళు కలిపి చేసుకునే ఒక ఫెస్టివల్ లాగా అన్నమాట ఇది. ఈ ప్రోగ్రామ్ గురించి మాకు కూడా ఐడియా లేదండి. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు అంటే వాళ్ళేదో స్టాల్స్ లాగా పెట్టి మేము వెళ్తున్నాము, మీరు కూడా రండి జాయిన్ అవ్వచ్చు అని ఇన్వైట్ చేస్తే సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. చాలా బాగా చేశారండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మొత్తం ఫుడ్డే ఉంటదండి. ఎవరు కంట్రీల నుండి ఎవరెవరి ఫేమస్ ఫుడ్ ని వాళ్ళు అలా తయారు చేసి ఇక్కడ మనకి డిస్ప్లేలో పెడతారు. ఇదంతా ఫ్రీయేనండి. మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఆ ఫుడ్ ని మనం తీసుకొని తిని ఎట్లా ఉందో కూడా వాళ్ళతో మనం షేర్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ వేసుకునే వస్త్రధారణలు, రకరకాల కాస్ట్యూమ్స్, అంటే ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి మనకి శారీస్ కదండి ఫేమస్, అట్లానే వాళ్ళ కల్చర్ తగ్గట్టు వాళ్ళ దుస్తులు ఎలా ఉంటాయి, అట్లాగే వాళ్ళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్లు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళ జెండాలు ఇవి ఇలాగ ఒక పెద్ద బోర్డు పెడతారండి. అంటే మా కంట్రీలో వచ్చేసి మాది ఇలా ఉంటది, మాది ఈ ఫ్లాగ్, అక్కడ ఫేమస్ ఫుడ్ ఇది అని చెప్పేసి వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్ లాగా చెప్తారండి. చాలా బాగా చేశారండి. అసలు ఇది గత 4 years నుంచి చేస్తూ ఉన్నారంటే ఈ స్కూల్లో. మమ్మల్ని పోయినసారి కూడా పిలిచారు, కానీ మేము అంతగా చిన్నపిల్లలదిలే ప్రోగ్రామ్ ఏముంటదిలే, అందులో
స్కూల్లోను మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు స్టాల్స్ పెట్టలేదు. ఈసారి మా ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు స్టాల్స్ పెట్టారంట. సరే వాళ్ళని చూసినట్టుంటది, వాళ్ళు అసలు ఏం పెట్టారు ఏంటా అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి వచ్చామండి. చూసారా, ఇంటి దగ్గర నుంచే ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ ఏంటంటే ఇట్లా డిస్ప్లే లాగా పెడతారనమాట. అప్పటికప్పుడు కావాలంటే మనకు అట్లాగా హీట్ చేసి ఇవ్వటము, హీట్ చేయాల్సినవి, లేదంటే అలాగైనా తినేసేయచ్చండి. అలా ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చారు. మన ఇండియా ఫుడ్ కూడా ఉందండో ఈ ముందు పక్క చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి కొన్ని యాక్టివిటీస్ కూడా పెట్టారండి. పిల్లలు వస్తారు కదా, అందరూ చిన్న కిడ్సేనండి, అంటే ఒక 4th, 3rd, 2nd అలా చదివే పిల్లలు అనమాట. వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కూడా ఇదిగో పెన్సిల్స్, అక్కడ టికెట్స్ అట్లా కూడా ఇచ్చారనమాట. ముందు ముందు ఇంకా మీకు చూపిస్తాను. చెప్పాను కదా, ఇదిగో డ్రెస్సులు, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. ఫొటోస్ ద్వారా కూడా వాళ్ళు మనకి చూపిస్తానికి అన్ని అలా ఎంత చక్కగా అరేంజ్ చేశారో చూస్తున్నారు కదా. అసలు ఈ మల్టీ కల్చరల్ నైట్ అంటే ఏంటంటేనండి, ఇప్పుడు మనం ఇండియన్స్ అమెరికాకి వచ్చాము, అలాగే చైనా నుంచి వస్తారు, జపాన్ నుంచి వస్తారు, అలాగే మెక్సికన్, న్యూయార్క్, అలా వివిధ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు కదండి. అట్లాగా అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఇప్పుడు స్కూల్స్ లో, కాలేజెస్ లో, అలాగే హాస్పిటల్స్ లో ఇట్లాగా అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళందరూ ఏంటంటే మన వాళ్లే అని చెప్పుకోవడానికి ఇలాగ మల్టీ కల్చరల్ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేస్తుంటారంట. ఇయర్స్ గడుస్తూ ఉండే కొంది కమ్యూనిటీస్ అనేవి ఎక్కువగా యాడ్ అవటం, వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ఈ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవటం అలా జరుగుతూ ఉంటాయంటండి. అప్పటి నుండి ఇలా స్కూల్స్, హాస్పిటల్స్ వివిధ దేశాలలో కూడా చేస్తుంటారంట. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మాకు మంచిగా అనిపించిందండి. మీకు ఎలా ఉందంటారు? అన్ని కల్చరల్స్ ని ఎంకరేజ్ చేస్తూ, కల్చరల్ డైవర్సిటీ, వాళ్ళ యూనిటీని ఎంకరేజ్ చేస్తూ ఇలా కల్చరల్ నైట్ జరుపుకోవటం అనేది ఒక మంచి ఆలోచనే కదండి. ఎందుకంటే అందరినీ రెస్పెక్ట్ చేయాలి, అలాగే అన్ని కల్చరల్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడే కదండి ఎలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉండవు. ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళలో మనం ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవటం అనేది ఒక మంచి ఆలోచన అని నా అభిప్రాయం. సో మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకుంటారా? ఈ మల్టీ కల్చరల్ నైట్ లో వాళ్ళ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారండి. ఒక్కొక్క యూనిక్ స్టైల్లో కొందరు ఆర్ట్, ఫుడ్ త్రూ కానీ లేదంటే వర్క్ షాప్ చేస్తూ కొన్ని రకాల గేమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పాను కదా. అట్లా ఒక్కొక్కరు వాళ్ళ కల్చర్ ని ప్రజెంట్ చేస్తారనమాట. సో ఇక్కడికి వచ్చినందుకు ఒక్కొక్కళ్ళ కల్చర్ ని చూస్తూ మేమైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసామండి. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి మన ఇండియా వాళ్ళు వెనక బ్యాక్ డ్రాప్ కూడా చూడండి, ఫ్లవర్స్ తో పెట్టి అలా డెకరేషన్ చేసి. వాళ్ళు కూడా చూసారా శారీస్ కట్టుకొని ఎట్లా వచ్చారో. ఇక్కడ మీకు 15 అని నెంబర్ ఉంది చూసారా, అంటే ప్రతి టేబుల్ కి ఒక నెంబర్ ఇస్తారండి. అది మనమే ముందుగా బుక్ చేసుకోవాలంట. ఈ టేబుల్ మీద చూసారా, అన్ని కొండపల్లి బొమ్మలు ఎంత చక్కగా అరేంజ్ చేశారో కదండి. ఎట్లాగైనా మన ఇండియన్స్ అనండి. అసలు ఎంత బాగున్నాయో అనిపించింది ఆ బొమ్మలు చూడగానే. ఒక్కసారి ఇండియా గుర్తొచ్చింది. ఇవి బెల్లం గవ్వలండి, అసలు ఎంత బాగున్నాయో తెలుసా. వాళ్ళే చేశారంట, ఇంట్లోనే తయారు చేసుకొని తీసుకొని వచ్చారు. అలాగే చెక్కలు బియ్య పిండితో చేస్తారు చూసారా, అవేనండి చెక్కలు, గవ్వలు. అలాగే మన ఫ్లాగ్ అట్లా వేసి లోటస్, అలాగే మన ఇండియాకి సంబంధించిన ఫెస్టివల్స్ అన్ని అట్లాగా ఒక చార్ట్ మీద గీసి ఇండియా ఫెస్టివల్స్ అని చెప్పి రాసి వాళ్ళు అలాగే డెకరేషన్ చేశారండి. వీళ్ళు తైవాన్ వాళ్ళండి. వీళ్ళు టీ ఇచ్చారండి, బబుల్ టీ అంట. అసలు చాలా బాగుందండి. నేను ఫస్ట్ ఎట్లా ఉంటుందో ఏమో, ఎందుకులే తాగడం అని చెప్పేసి అంటే పాపం తను ఒక పాప వచ్చేసి తీసుకోండి అని చెప్పేసి అని రిక్వెస్ట్ చేస్తే సరేనని చెప్పి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి అసలు. బబుల్ టీ తనే ప్రిపేర్ చేసిందంట, అంటే వాళ్ళ అమ్మగారు అట్లా హెల్ప్ చేశారంట. అసలు చాలా బాగున్నాయండి బబుల్ టీ అయితే. ఎప్పుడైనా తైవాన్ వెళ్ళినోళ్ళు బబుల్ టీ మిస్ కాకండి, చాలా ఫేమస్ అంట వాళ్ళ కంట్రీలో. నిజం చెప్తున్నాను, చాలా బాగుందండి బబుల్ టీ అయితే. ఎవరైనా తైవాన్ వెళ్ళినప్పుడు బబుల్ టీ కంపల్సరీగా ట్రై చేయండి. ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అనుకోండి, కాకపోతే తైవాన్ స్పెషల్ కదా. వీళ్ళు వచ్చేసి గుజరాతీ వాళ్ళండి. వీళ్ళు టీ స్టాల్ పెట్టారు, అలాగే స్నాక్స్ గా బిస్కెట్స్, టీ ఇచ్చారండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు వచ్చేసి జపాన్ వాళ్ళండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ పెట్టారు. అసలు కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ చాలా మంది కిడ్స్ ఉన్నారు. వాళ్ళల్లో అక్కడున్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎలా చేయాలో దాన్ని బట్టి పేపర్స్ తీసుకొచ్చారు. అలాగే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ.
ఇదిగోండి మా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారండి. ఇంకో ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కలిపి ఒక స్టాల్ పెట్టారు. వీళ్ళిద్దరు కలిపి ఒక స్టాల్ పెట్టారు. వీళ్ళిద్దరు వచ్చేసి తీపి బొండాలను చిన్న పునుగుల్లాగా వేసుకొని వచ్చారు. అలాగే ఆర్నమెంట్స్ 2-3 దుప్పటా కూడా తీసుకొచ్చారండి. అలా వేసి వాళ్ళని అరేంజ్ చేయడానికి అవి మీకు చూపిస్తాను. అలాగే వీళ్ళ పక్క స్టాల్లో వచ్చేసి ఒక నార్త్ ఇండియన్ లేడీ పెట్టారండి. గేమ్ లా పెట్టారు. రావణాసుని బొమ్మ చూసారా ఎంత బాగా గీసుకొని వచ్చారో. అది వచ్చేసి బాణాలు వేయాలన్నమాట. ఇవన్నీ పిల్లలకి సంబంధించిన కిడ్స్ కి ప్లే లాగా చేయడానికి పెట్టారు. ఇదిగో చూడండి, ఇక్కడ బాణం వదిలితే అక్కడ తలకాయల్లో ఒక తలకాయకి తగిలితే అక్కడ ఒక స్టిక్కర్ లాగా ఇస్తారంట. చాలా బాగా అరేంజ్ చేశారు కదా అది కూడా. ఇదిగోని చెప్పాను కదా, ఇంకొక ఇద్దరు కలిపి పెట్టారు ఇంకో ఫ్రెండ్స్ అని చెప్పేసి. వీళ్ళేనండి, ముగ్గురు పెట్టారండి కలిపి. గులాబ్ జాము, మ్యాంగో లస్సీ, ఇంకా రోజ్ మిల్క్ 3 కలిపి ఒక టేబుల్ మీద అరేంజ్ చేసుకున్నారనమాట. ముగ్గురు కలిపి రోజ్ మిల్క్, గులాబ్ జాము, మ్యాంగో లస్సీ చాలా బాగా చేసుకొని వచ్చారండి. చాలా బాగున్నాయి. ఇందాక మీకు చెప్పాను కదండి, మా ఫ్రెండ్స్ ఆర్నమెంట్స్ అలా దుప్పటాస్ లాగా తీసుకొని వచ్చారని చెప్పేసి. అదిగోండి, అక్కడ విలేజ్ వర్క్స్ లో వర్క్ చేసే టీచర్ అంట తనకి బాగా పెట్టి అరేంజ్ చేసి అట్లాగా పిల్లలతో కూడా వాళ్ళ క్లాస్ టీచర్ అంటండి ఫొటోస్ దిగుతా ఉన్నారు. మన కల్చర్ని అట్లాగా అమెరికన్స్ వేసుకొని చైనా, జపనీస్ వాళ్ళు చాలా బాగా ట్రై చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ అరేంజ్మెంట్స్ కూడా. ఇదండి ఈ మల్టీ కల్చరల్ నైట్ ప్రోగ్రామ్ గురించి అయితే. ఓవరాల్ గా ఈ కల్చరల్ లో అయితే మేము డిఫరెంట్ ఫుడ్ ని అయితే చాలా టేస్ట్ చేసామండి. చాలా బాగా ఉన్నాయి కూడా అరేంజ్మెంట్స్ అన్ని కూడా. ఫ్రెండ్స్ తో అయితే మస్తు ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు కదా. సరే, నెక్స్ట్ ఇంకా నేను ఈ థ్యాంక్స్ గివింగ్కి ఏమేమి తీసుకున్నానో చెప్తానన్నాను కదా, చూపించేస్తాను. వచ్చేసేయండి. హాయ్ అండి. ఆగండి, ఆ వీడియో అంతా అయిపోయింది అనుకోవద్దు. ముందు ఆ థ్యాంక్స్ గివింగ్ డే ఆ వీడియో అంతా చూసేసారు కదా. ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ అమెరికాలో అన్నప్రాసనం చేస్తున్నారు ఒక ఫ్యామిలీ. వాళ్ళని క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళ అవకాశం ఇస్తే క్యాప్చర్ చేస్తాను. లేదంటే మాత్రం పైన మీకు చూపిస్తాను. అసలు ఆ అన్నప్రాసనంలో ఏం జరిగింది, వాళ్ళు ఏమేమి వెరైటీస్ పెట్టారో చెప్పాను కదా. ఇది ఫుడ్ బ్లాగ్ అని మొత్తం కూడా మీకు. అందుకని చెప్పేసి అక్కడ ఏమేమి ఫుడ్ పెట్టారు, అన్నప్రాసనం అసలు ఎట్లా చేశారు ఏంటి. మేము ఫస్ట్ టైం అన్నమాట అన్నప్రాసనానికి వెళ్ళడము అమెరికాలో. సరే, అవన్నీ కూడా చూసేసుకుందాం. అక్కడికి వెళ్ళేసి మీకు ఏమేమి ఉన్నాయో చూపించేస్తే వచ్చేసేయండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది అన్నప్రాసనం అండి. ఇక్కడ చూసారా అరేంజ్మెంట్స్ ఎంత బాగా చేశారో. ఒక పక్క చాకు, పెన్ను, పుస్తకం, గోళ్ళు, డబ్బులు, బిస్కెట్స్ ఇవన్నీ పెట్టారండి. మరి ఆ పాప ఏం పట్టుకుందిద్దో చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు. పక్కన పొంగల్ గిన్నె కూడా పెట్టారు. అరేంజ్మెంట్స్ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. వాళ్ళ కమ్యూనిటీలోనే మొత్తం అరేంజ్మెంట్స్ చేసుకొని ఫుడ్ బయట ఆర్డర్ ఇచ్చుకున్నారండి. కొన్ని ఫుడ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారంట. తను వచ్చేసి గోల్డ్ పట్టుకుందండి. నేను ఆ వీడియో తీద్దాం అనుకుంటే తను బాగా ఏడుస్తా ఉంది, అందుకే తీయలేకపోయాను. వాళ్ళు తీసుకోండి, ఏం పర్లేదు, కాకపోతే
మేము ఎప్పుడు యూట్యూబ్లో అట్లాగా పోస్ట్ చేయలేదు మా పాపని, ఫస్ట్ టైం అని అన్నారు. సరే ఎందుకులే వీడియో తీయటం అని చెప్పేసి నేను దాన్ని ఇంకా తీయకుండా మామూలుగా ఈ డెకరేషన్ ఐటమ్స్ అవి మాత్రమే తీసానండి. మళ్ళీ ఎందుకులే తీసి అలా పెట్టడము, వాళ్ళకి నచ్చుతుందో లేదోలే అని చెప్పేసి వాళ్ళైతే పెట్టుకోమన్నారు. కానీ ఏమో మనస్ఫూర్తిగా చెప్పారో లేదో అదొక భయంగా ఉంటది కదండి ఎవరికైనా. ఫస్ట్ టైం మాకు అంత పెద్దగా, మా హస్బెండ్కి బాగా పరిచయం కానీ మాకు కొద్దిగా తక్కువ, అందుకని చెప్పేసి నేను వాళ్ళ పాపనైతే తీయలేదు. అలాగే ఇదిగో ఫుడ్ చూసారు కదా, బయట నుంచి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చుకున్నారనమాట. తను గోంగూర పులిహార చేసిందండి. ఇదిగో ఇదే చాలా బాగుందండి, అసలు ఇంట్లోనే ప్రిపేర్ చేసిందంట. ఇక్కడ మీకు చూపిస్తున్న చూస్తారా, అది వంకాయ బజ్జీ అండి. గుత్తి వంకాయని లోపల స్టఫ్ పెట్టేసేసి బజ్జీ పిండిలో ముంచి వేసినట్టున్నారు. చాలా బాగుందండి. ఇంకా అలా ఫొటోస్ దిగేసి ఇంటికి వచ్చేసాము. ఫంక్షన్ నుంచి వచ్చేసాం కదా, వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. దీంట్లో ఏమేమి ఇచ్చారు ఏంటో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా, చూసేద్దాం, వచ్చేసేయండి. దీనిలో వచ్చేసి స్నాక్స్ లాగా వేసారండి. జీడిపప్పు, బాదము ఏమించి, ఉప్పు కారం వేసి, పిస్తా అట్లాగే ఏమించి ఇచ్చారు. అలాగే బాదుషాలు ఒక 2, ఇవి తనే ప్రిపేర్ చేసింది అనుకుంటున్నానండి, ఎందుకంటే చాలా ఫ్రెష్ గా బాగున్నాయి. తర్వాత ఇది వచ్చేసి క్యాండిల్ అండి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో తీయగానే, అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. అలాగే ఒక చిన్న బౌల్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనం ఏదైనా పికిల్స్ వేసుకున్నా, లేదంటే డైనింగ్ టేబుల్ మీద ఏదైనా కర్రీ లాగా వేసుకొని ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేసుకోవాలన్నా చాలా బాగుందండి. ఈ బౌల్ అయితే గ్రీన్ కలర్ మీద మీకు ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది. అలాగే తాంబూలం లాగా ఇచ్చారు. ఇదండి ఫంక్షన్ గురించి. థ్యాంక్స్ గివింగ్ డేకి నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను అన్నాను కదండి. ఇదంతా ఈ థ్యాంక్స్ గివింగ్ డేకి షాపింగ్ చేసిన వీడియో అండి. ఇదంతా కూడా మేసిస్కి వెళ్ళాము, టల్వాక్స్ మాల్కి వెళ్ళాము. తర్వాత ఈ థ్యాంక్స్ గివింగ్ డేకి మేము కలహరి వెళ్ళామండి. 4 days హాలిడేస్ వస్తే అసలు చాలా ఎంజాయ్ చేసాము. ఆ థ్యాంక్స్ గివింగ్ డేకి నేనేం తీసుకున్నాను, ఈ కలహరి, ఈ వాటర్ రైడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. ఈ వీడియోలోనే పెడదాం అనుకున్నాను కానీ నేను ఈ థ్యాంక్స్ గివింగ్ డేకి ఏమేమి తీసుకున్నాను, ఇదంతా ఫుడ్ సంబంధించిన వీడియో అని చెప్పాను కదా, మళ్ళీ దీంట్లో యాడ్ చేయటం దేనికిలే అని చెప్పి ఈ కలహరిది అది 2 కలిపి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సరే మరి ఉంటానండి, బాయ్ అండి.